అసలు డబ్బుకి ఏ మాత్రం కూడా అంటే దాన్ని ఏమంటారు, డబ్బుకు లొంగని వ్యక్తి అని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. గబ్బర్ సింగ్ తర్వాత మా కాంబినేషన్ లో చాలా మంది సినిమాలు, కొంతమంది కార్పొరేట్ వాళ్ళు వచ్చి యాడ్స్ ట్రై చేద్దామంటే కళ్యాణ్ గారికి 2012 లోనే, అప్పటికి పాన్ ఇండియా అనే టర్మే లేదు, కానీ ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్ యాడ్స్ కి తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కళ్యాణ్ గారికి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఆ యాడ్ నన్ను తీయమన్నారు. నా కళ్ళ ముందు ఆయన కొన్ని కోట్ల రివైల్ చేసే యాడ్స్ రిజెక్ట్ చేశారు. ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి.